కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో కొన్ని సమస్యలు, విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని అందించేందుకు మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష, వాస్తు సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 7702344003, 7702344005. ఈ నంబర్స్ కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడి వెయిట్ చేసిన వారితో మాట్లాడదాం. కానీ అంతకంటే ముందుగా జూలై 26వ తేదీ ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి మరి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వివరాలు చెప్తారా? తప్పనిసరిగా. సాధారణంగా ఈ రోజు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళ కోసం కంటే పరుల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఇతరులకి సేవ చేయడం కోసం ఎంతైనా కష్టపడతారు. కుటుంబ బాధ్యతలకి కొంచెం దూరంగా ఉన్నట్టుగా ఉన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువ వీళ్ళు ఆసక్తి చూపించి వాళ్ళ కోసం పనులు చేస్తారు. అందరినీ నిశ్చితంగా గమనించే నేర్పు ఉంటుంది. ఆ శక్తితో ఇతరులను చక్కగా విశ్లేషించగలరు. చాలా చక్కటి చాకచక్యంతో మాట తీరు కూడా చాలా వెరైటీ, అంటే కొత్త రకంగా ఉండే అవతల వాళ్ళని ఆకర్షించుకునే విధంగా వీళ్ళు మాట్లాడగలరు. కానీ చాలా గుంభనంగా ఉన్నట్టు కనబడతారు. కానీ చాలా లోతైన మనస్తత్వం అయినప్పటికీ కూడా అందరినీ విశ్లేషించడంలో ముందుగా ఉండేవాళ్ళుగా వీళ్ళని చెప్పొచ్చు. అయితే ప్రతి వ్యక్తిగా ఉండే బలాలు, బలహీనతల్లాగే ఈ వ్యక్తుల యొక్క బలం ఏంటంటే వ్యక్తులని నిశ్చితంగా గమనించడము, విశ్లేషించే నేర్పు, చాకచక్యంగా పనులు చేయడము, చేయించుకోవడం రెండిట్లో సిద్ధహస్తులుగా ఉందాం. అలాగే వ్యక్తుల యొక్క బలహీనతలను కూడా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళకి కొంచెం బద్దకం అనేది కూడా వీళ్ళలో ఉంటుంది కనబడకుండా. రెండోది, వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు కుటుంబ బాధ్యతల కన్నా కూడా ఇతరుల కార్యక్రమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బట్టి కుటుంబపరంగా కొంత చికాకులు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి. వీళ్ళ బలహీనతలను ఓవర్కమ్ చేసినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. మరి అలాగే ఈ రోజు జన్మించిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? తప్పనిసరిగా. ఇవాళ జన్మించిన సెలబ్రిటీస్ గా మనము ముగ్ధా గాడ్సే అని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి, అలాగే అభిరామి అనే మరొక హీరోయిన్ గురించి చెప్పాలి. అలాగే హన్సరాజ్ అని ఆయన కూడా ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ గా, ఆయన గురించి కూడా ఇవాళ మనం చెప్పుకోవాలి. అందరికీ అన్ని విధాలా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తప్పకుండా అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు దక్షిణ. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు దక్షిణ, భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/9/1962. సమయం మధ్యాహ్నం 3:25. ఏ జిల్లాలో పుట్టారు? నేను ప్రకాశం జిల్లా ఒంగోలు. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే నాకు 2007 ఆగస్టులో గుండె ఆపరేషన్ అయింది. దాని తర్వాత 2008 ఫిబ్రవరిలో మెదడుకు ఆపరేషన్ అయింది. జూన్ నుంచి అప్పుడే 2007 జూన్ నుంచి బాగా ఆరోగ్య సమస్యలు బాగున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా బాగా అప్పులు పాలైనాయి. నాకు ఏ దిక్కు బాగుంటుంది అనేది. ఓకే, మీరు ఏమాత్రం బాధపడకండి. పద్మజారాణి గారితో మాట్లాడండి, అన్ని విషయాలు తెలియజేస్తారు. తప్పనిసరిగా. ఇప్పుడు ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బంది గురించి, ఆల్రెడీ ఆయనకైనా ఆపరేషన్స్ గురించి మనకు చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి ఏ దిక్కు బాగుంటుందన్నది భవిష్యత్తు గురించి అడగడం జరుగుతుంది. అయితే ప్రతి వ్యక్తికి కూడా జ్యోతిషపరంగా నడిచే గ్రహస్థితి సమానంగా లేనప్పుడు, అలాగే జ్యోతిషపరంగా కూడా గోచార రీత్యా తీసుకుంటాము, అలాగే అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా నడిచే గ్రహస్థితి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఆయనకి ఏలినాటి అనేది ఇంకా దీని యొక్క బ్యాలెన్స్ ఇంకో 2.5 సంవత్సరాల పాటు ఉంది. అంటే దాదాపుగా ఇది 2007 నుంచి బిగినైంది. ఇది దీని యొక్క ప్రభావం దాదాపుగా 2007-8 సంవత్సరాలు కలుపుకుంటే దాదాపు 2014-15 దాకా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వ్యక్తి మీద కేవలం జ్యోతిషపరంగా మాత్రమే కాకుండా వాస్తుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి వాస్తుపరంగా ఏమైనా దక్షిణ సంబంధించిన ఎంట్రన్స్ కానీ, దక్షిణం కట్ అవ్వడం కానీ, అంటే కొంతమంది అనుకుంటారు నా ప్రాపర్టీ పరంగా మాకు ఇంట్లోనే ఉంటున్నామని. మాకు 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2-3 ప్రాపర్టీస్ లో ఒకటి మాత్రం మనకి దక్షిణం దిక్కులో ఉంది, మిగిలినవి బాగానే ఉన్నాయి అనుకోవడానికి లేదండి. అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. దక్షిణం తెగడం కానీ, పెరగడం కానీ, ఏదైనా క్రాస్ రావడం కానీ, ఏదైనా వీల్స్ ఉండడం కానీ, దక్షిణానికి సంబంధించిన ఇబ్బందులు ఏదో ఒకటి. మీరుండే ఇల్లు కావచ్చు, మీకు 2-3 ప్రాపర్టీస్ ఉంటే, ఒకవేళ మీరుండే ఇల్లు కావచ్చు, మీరు ఆల్రెడీ రెంట్కి ఇచ్చుకున్న ఏదైనా, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ప్రమాదం లేదు. అది ఒకటి చూసుకోండి. ఒకవేళ అలా కనుకుంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా పడే దిక్కుగా నార్త్ చెప్తాము. అలాగే నార్త్ ఈస్ట్ కూడా పడుతుంది.
అలాగే పడమర, ఈ 3 దిక్కులు కూడా పడతాయి. ఈస్ట్ కూడా ప్రాబ్లం లేదు. ఈ దిక్కులన్నీ పడుతూ ఒకవేళ ఇల్లు పర్ఫెక్ట్ ఈస్ట్ గా కట్టుకున్నాను అయినా కూడా ఎంట్రన్స్ ఈస్ట్ అయినా దక్షిణంలో కొంచెం ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఆ విషయం ఒకటి ఆలోచించండి. రెండోది, మీకు ఎట్టి పరిస్థితుల్లో నడిచేది గ్రహస్థితి రీత్యా తీసుకున్నట్లయితే ఏల్ నడిచింది కాబట్టి దాని ప్రభావం వల్ల ఇంకా రాగల కొన్ని రోజుల పాటు మెడికల్ గా ఇబ్బందులు అనేవి ఉన్నా వాటికి సంబంధించి క్రానిక్ గా మందులు వాడుతున్నా కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మొట్టమొదటిగా చేతికి ఏదన్నా మీ చేతికి పగడం లాంటిది ఉంటే తీసేయడం అనేది, అలాగే మీకు అవకాశం ఉంటే డైమండ్ పెట్టుకోండి 11 సెంట్ల పైన, ఎడమ చేతి మధ్య వేలు పెట్టుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం అన్ని విధాలా బాగుండడానికి క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని పఠించండి. అలాగే దాంతో పాటుగా ఈ వాస్తు ప్రకారం దక్షిణంలో ఇబ్బంది లేకుండా చూసుకోండి. దీనితో పాటుగా మీరు శనికి సంబంధించిన పరిహారాలన్నీ కూడా మీరు చక్కగా పాటించినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇప్పటిదాకా ఉన్నదానికి ఇక ముందు ఉండడానికి తేడా మీకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు ఆంజనేయులు, వరంగల్ డిస్ట్రిక్ట్. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు ఆంజనేయులు మేడం, వరంగల్ డిస్ట్రిక్ట్. ఆంజనేయులు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5476 మేడం. ఓకే, సమయం పుట్టిన సమయం చెప్పండి. మేడం నాకు జాబ్ సెర్చ్ లో ఉన్నాను. ఓకే, పుట్టిన సమయం చెప్పండి, వివరాలు పూర్తిగా చెప్పాలి. మేడం మరి ఎటువంటి సహకరించట్లేదు వాస్తు. ఆంజనేయులు గారు ఒకసారి నేను చెప్పేది వినండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత పుట్టిన సమయం చెప్పాలండి. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం మార్నింగ్ 9:35. ఓకే, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో పుట్టారు? వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు సమస్య చెప్పండి. మేడం జాబ్ విషయంలో ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. అంటే ఉద్యోగం వెతుక్కుంటున్నారా, చేస్తున్న ఉద్యోగం ఇబ్బందులా? ఏంటి మేడం? ఉద్యోగం వెతుక్కుంటున్నారా, చేస్తున్న ఉద్యోగం ఇబ్బందులా? ఉన్నాను, ఎటువంటి సెటిల్మెంట్ లేదు మేడం. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఓకే, పద్మశాలి గారితో మాట్లాడండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కార మార్గం చెప్తారు, వినండి. ఓకే ఓకే. ఏంటంటే వృత్తిపరంగా చాలా సెర్చ్ చేస్తున్నాను, ఆశించిన జాబ్ రావట్లేదు అన్నది ప్రధానమైన సమస్య. అలాగే వాస్తు ప్రకారం యోగం పడుతున్నది రెండవ సమస్య. అయితే ఎంత మనం వెతుక్కుంటున్నా కూడా రావటం లేదు అంటే దానికి 2 రకాలైన కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి జ్యోతిష పరంగా ప్రాబ్లం ఏదైనా ఉందా, వాస్తు పరంగా ప్రాబ్లం ఏదైనా ఉందా, 2 చూసుకోవాలి. జ్యోతిష పరంగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడిచే గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే అదంత ఇబ్బందికరంగా అయితే లేని టైమే వచ్చింది. ఇది ఫేవరబుల్ గానే ఉంది. దీని ప్రకారం తీసుకుంటే మనకి ఫేవరబుల్ ఇండికేషన్స్ అంటే అన్ని మీకు అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే వాస్తురీత్యా కూడా మనం తీసుకోవాలి కదా. వాస్తురీత్యా తీసుకున్నప్పుడు ఏమన్నా పడమర అంటే వెస్ట్ కి రిలేటెడ్ గా ఏమన్నా ఎంట్రన్స్ ఉందా, లేకపోతే వెస్ట్ లో ఏమన్నా కట్ అయిపోయిందా, మామూలుగా పర్ఫెక్ట్ స్క్వేర్ గా లేకుండా వెస్ట్ లో ఏమన్నా క్రాస్ వచ్చిందా అన్నది చూసుకోండి. అయినా అలా ఉన్నా తప్పదు, నేను అందులోనే ఉండాల్సిన పరిస్థితి అనుకున్న సందర్భంలో ఏం చేయాలంటే మీరుండే రూమ్ కైనా సరే మీరు వెస్ట్ వైపు తిరిగి మీరు ఏ రకమైన కార్యక్రమాలు ఇంపార్టెంట్ చేసుకోకుండా వీళ్ళందరికీ ఈస్ట్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నార్త్ ఈస్ట్ కి ఇవ్వండి. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తరం కూడా బాగానే ఉంటుంది. ఈ విషయాలు గుర్తులో పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రకమైన పనులు చూసుకున్నట్లయితే మీకు దాదాపు ప్రస్తుతం వచ్చిన గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి డిసెంబర్ దగ్గర నుంచి ఆన్వర్డ్స్ మీకు ఫేవరబుల్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంత టెన్షన్ అక్కర్లా. ఈ రెమెడీస్ ఎప్పటి నుంచే పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు చాలా ఎర్లీగానే జాబ్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ రాజమాతాంగి అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి రోజు గంట సేపు, తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఉంటుంది. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సతీష్ కుమార్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు సతీష్ కుమార్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సతీష్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1188 అండి. ఓకే, 1188. అవునండి. ఓకే, సమయం, పుట్టిన సమయం? 5 అండి. ఉదయం అండి, సాయంత్రం? 5 గంటలు. ఉదయం 5 గంటలు. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు మీరు? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. వ్యాపారంగా అవి ఎటువంటి సెటిల్మెంట్ లేదండి. అందులో మళ్ళీ ఒకటి ట్రైనింగ్ అనుకున్నాను. జీవితంలో సెటిల్మెంట్, అలాగే జాబ్ పరంగా ఇబ్బందులు. ఓకే, ఏమాత్రం బాధపడకండి. పద్మశారాణి గారితో మాట్లాడడం, వివరాలన్నీ చెప్తారు, మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గం చెప్తారు. ఒకటి ఏంటంటే సెటిల్మెంట్ ప్రాబ్లం అనేది స్పెసిఫిక్ గా చెప్తున్నారండి. అన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగా ప్రతి విషయంలోనూ వాస్తు జ్యోతిష రెండింటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జ్యోతిష పరంగా మనం తీసుకున్నట్లయితే నడుస్తున్న గ్రహస్థితి ఎంతవరకు అనుకూలంగా ఉంది, అది పర్వాలా సోసో అంటే నో లాస్ నో గెయిన్ టైం అయితే నడుస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఏమన్నా వాయువ్య దోషం ఉందా, వాయువ్యం అనేది మీ జాతకానికి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వాయువ్యంలో ఉన్న ఎంట్రన్స్ కానీ ఎక్స్టెండ్ అవ్వడం కానీ వాయువ్యం పెరగడం ఏదైనా సరే ఉందేమో ఒకసారి చూసుకోండి. తర్వాత ఒకవేళ ఇల్లు అలాగే ఉంది
తప్పదు నాకు అనుకుంటే అట్లీస్ట్ మీరు ఉండే రూమ్ కైనా వాయువ్య దోషం లేకుండా చూసుకోవడం అనేది చాలా అవసరము. ఇది చూసుకుంటూ అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన, అది కూడా ముఖ్యంగా శివాలయానికి వెళ్ళడం అనేది, వెళ్ళినప్పుడు రుద్రాభిషేకంలా చేయించుకోవడం అనేది ఒకటి. అలాగే సూర్య నమస్కారాలు లాగా చంద్ర నమస్కారాలను కూడా చేస్తారంటే, చంద్ర నమస్కారాలు అంటే ప్రతిరోజు చంద్రుడు వచ్చిన సమయంలో మనం చంద్రుడిని చూసి ఏదో టైంలో చంద్రుడు ఉన్నంత స్పాన్ లో ఎప్పుడైనా సరే మన మనసులో మన సంకల్పాన్ని భగవంతుడి ముందు చెప్పి మాకు ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా కోరుకుంటున్నాను, మీరు ఏది ఆశిస్తున్నారో దాన్ని అక్కడ చెప్పినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మీకు ఫేవరబుల్ గానే అన్ని విధాలుగా ఉంటుంది. దాని కూడా 3.5 months నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నేను దయానంద రెడ్డి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? దయానంద రెడ్డి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/4/1968 అండి. ఓకే, సమయం? సమయం 12:30. మధ్యాహ్నం అంటే అర్ధరాత్ర? అర్ధరాత్రి అండి, అర్ధరాత్రి. ఓకే, తెల్లవారి 27-28? 28 అండి. తెల్లవారి 28. ఓకే, ఏజ్ ఎలా అనుకుంటారు మీరు? నేను డాక్టర్ డిస్ట్రిక్ట్ కొంటలో జన్మించారండి. ఎక్కడండి? మధ్యప్రదేశ్ కొంట అని. సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మీరు కొద్దిగా బిజినెస్ ఉన్నాయి, బిజినెస్ లో అన్ని పెట్టుబడి పెట్టిన ఆగిపోతున్నాయి, కొద్దిగా పని అవ్వట్లేదు సరిగ్గా. తప్పకుండా తెలియజేస్తారండి. మీ బిజినెస్ బాగుంటుంది. వ్యాపారం. ఓకే ఓకే, పద్మచారాణి గారితో మాట్లాడండి. తప్పకుండా మీ బిజినెస్ సక్సెస్ అవడానికి ఏం చేయాలో చెప్తారు. తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు వృత్తిపరంగా నమస్తే అండి, ఏ బిజినెస్ చేస్తున్నారు మీరు? ఓకే ఓకే, పెట్టుబడులు పెట్టాను కానీ పెట్టుబడులన్నీ కూడా ఆశించిన గ్రోత్ అనేది లేదన్నది ఆయన వేదన. అయితే మనం చెప్పుకుంటున్నట్టుగానే ముందు జ్యోతిషం వాస్తు రెంటి ప్రభావాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి జ్యోతిషపరంగా నడుస్తున్న దశలో అంత ఫేవరబుల్ గా అయితే నడుస్తున్న దశ కనబట్టలేదు. ఎందుకంటే రాహులో గురుడు నడుస్తుంది, గురుడు కూడా అంతర్దశ అయినప్పటికీ కూడా అది మీకు ఉన్న ప్లేస్ అష్టమ స్థానంలో ఉండడం బట్టి కూడా ఆశించినంత గ్రోత్ లేకుండా కొంత ఇబ్బంది అనేది దాదాపుగా మీకు రేపు సెప్టెంబర్ దాకా అయితే దీని యొక్క ప్రభావం అలా కనబడుతున్నప్పటికీ కూడా ఇది కంటిన్యూస్ గా ఎలాగే ఉంటుందని కంగారు పడక్కర్లేదు. అంటే తప్పనిసరిగా ఫేవరబుల్ ఇండికేషన్స్ మీకు ఉంటాయి. అయితే అయినప్పటికీ కూడా మీకు ఎప్పుడు కూడా కుజ దశ వచ్చినా, కుజుడి అంతర్దశలు వచ్చినా కూడా కొంత మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా దాదాపు 2015 నుంచి మీకు 18 దాకా మీకు నడిచే టైం కొంతవరకు ఫేవరబుల్ గా ఉంది. మొన్నటి దాకా నడిచింది కొంత ఇబ్బందికరంగా ఉండడము, పెట్టినవన్నీ కూడా అభివృద్ధి లేకుండా బాధపడడం అనేవి జరుగుతూ వచ్చినా కూడా ఇప్పుడు ఇక రాబోయేది ఇక 3-4 నెలలు దాటిన దగ్గర నుంచి రాబోయే టైం ఫేవరబుల్ గానే ఉంది. తప్పనిసరిగా మీకు అన్ని వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా మీరు పరిహారాలు అనేది తప్పనిసరిగా పాటించాలి. మొట్టమొదటి వాస్తుపరంగా పరిహారం ఏంటంటే దక్షిణంలో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే దక్షిణం ఎంట్రన్స్ అయినా, దక్షిణం ఎక్స్టెండ్ అయినా, దక్షిణం కట్ అయిపోయినా ఏదైనా సరే దక్షిణ ద్వారానికి సంబంధించిన ఇబ్బంది అయినా సరే మా సొంతలు లేనండి మేము కదలలేము అందులోనే ఉండాలి అనుకుంటే అట్లీస్ట్ దానికి మీరు దక్షిణానికి వైపు కాకుండా వీళ్ళంత వరకు వేరే ద్వారానికి మీరు తిరిగి మీరు వర్క్ చేసుకున్నా చాలా వరకు పరిహారంగా చెప్పొచ్చు. ఇక అలాగే వృత్తిపరంగా అభివృద్ధి రావడానికి అంటే ఫైనాన్షియల్ గా డబ్బులు ఎక్కడొక్కడ ఆగిపోయి అన్నప్పుడు దానికి సంబంధించి మీ యొక్క శ్రమ, తర్వాత కాలము, ధనము ఏది కూడా మీరు వృధా లేకుండా ఉండడానికి మీరు తప్పనిసరిగా కొన్ని రకాలైన మంత్రాలు, అందులో ఏంటంటే సుమంతో శ్రీకార్తవీర్యార్జున అనే మంత్రాన్ని పఠించినట్లయితే చాలా చక్కటి పరిహారం ఉంది. రోజు కనీసం 1 గంట సేపు పఠించండి. దక్షిణంలో ఇబ్బంది లేకుండా చూసుకోండి, అలాగే చేతికి పగడం లేకుండా చూసుకోండి. ఇవన్నీ చేసిన మీదట తప్పనిసరిగా బాగుంటుంది. అన్నిటికంటే ప్రధానంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడము, అవకాశం లేకపోతే కనీసం నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నట్లయితే ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల నుంచి ఎంత తేడా కనబడుతుందో మీకే తెలుస్తుంది. ఓకే అండి, మరింత మంది కాలర్స్ తో మాట్లాడింది చిన్న విరామం తీసుకున్నామండి. గుడ్ టైం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు పద్మచారాణి గారు రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష, వాస్తు సమస్యలకైనా పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీ వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 7702344003, 7702344005. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అమిత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4394. మరొకసారి చెప్పండి. 4/3/1994. ఓకే, సమయం? మార్నింగ్ 10:35. ఓకే, ఎక్కడ పుట్టారు? ఏ జిల్లాలో? రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. సమయం
సమస్య ఏంటో చెప్పండి. నా స్టడీ ఎలా ఉంటుంది? ఏం చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, వెళ్తున్నాను అందుకని. ఓకే అండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కటి ప్రశ్న వేశారు. తప్పకుండా చెప్తారు. పద్మచరణి గారితో మాట్లాడండి. అంటే ఇంజనీరింగ్ కి వెళుతున్నాను, ఇప్పుడు అయింది ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, ఇంజనీరింగ్ ర్యాంక్ దాని విషయం అంటే బాగుందా, ఫేవరబుల్ గానే ఉందనుకుంటున్నారా అన్నది ఒకటి. బాగుందమ్మా? ఓకే అమ్మా. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే అంటే ఏఎల్ఎక్స్ అని ఎంటర్ అయింది 2011 నవంబర్ నుంచి. అయినప్పటికీ కూడా ఇది ఫేవరబుల్ గానే ఉంటుంది ఈ జాతకానికి. అంటే దాని గురించి పెద్ద టెన్షన్ పడక్కర్లేదు, ఫేవరబుల్ గా ఉన్నా. కానీ శని ఎవరికైనా సరే పనులు ఆలస్యం చేస్తాడు, ఆటంకాలు ఏర్పడతాయి, కొన్ని ఆశించిన దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాటికి పరిష్కారాలు పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. అయితే గోచర రీత్యా శని ఏఎల్ఎక్స్ అని అయినప్పటికీ మామూలుగా నడుస్తున్న గ్రహస్థితి తీసుకుంటే అది కూడా ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ శ్రమిస్తే తప్ప ఆశించినంత హైట్స్ రీచ్ అవ్వడం కష్టం ప్రస్తుత పరిస్థితిలో. ఈ రకమైన ఇది దాదాపు 2015 దాకా ఇదే రకమైన పీరియడ్ నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి 2015 దాకా ప్రతిరోజు కూడా మీరు పడుతున్న శ్రమ కొంచెం ఎక్కువే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా కూడా రాగల 2 ఏళ్ల పాటు పడే శ్రమ ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది మొట్టమొదటిది. అయితే మీ దానికి సంబంధించి ఉత్తరం ఒకటి, వెస్ట్ ఒకటి, రెండు కొంత ఇబ్బంది పెట్టి డైరెక్షన్స్ గా ఉన్నాయి. కాబట్టి చదువుకునేటప్పుడు వీలైనంత వరకు ఈస్ట్, ఈశాన్యాన్ని ప్రిఫర్ చేయండి అమ్మా, తప్పనిసరిగా బాగుంటుంది. ఆ తర్వాత రాబోయే దశలన్నీ కూడా తీసుకున్నట్లయితే అంటే మీరు ఇక ఒకవేళ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో తీసుకుందాం అనుకుంటున్న బ్రాంచెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే మీ దాని ప్రకారం జాతక రీత్యా మీ కంప్యూటర్స్ ఒకటి చాలా చక్కగా సూట్ అవుతుంది. కంప్యూటర్ రిలేటెడ్ గా మీరు పెడితే అది ఫేవరబుల్ ఇండికేషన్ అయితే కనబడుతుంది. తర్వాత దాంతోపాటు హయ్యర్ గా ఇక ముందు వెళ్ళాలంటే 2015 దాకా ఉన్న టైం కన్నా తర్వాత రాబోయే టైం అయితే చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న పరిహారాలు పాటించండి. అన్నిటికంటే ప్రధానంగా మీ దాంట్లో ఏంటంటే ఆందోళన అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆందోళన అనేది చాలా తగ్గించుకోవాలి. దానికి మీరు చేయవలసింది మినిమల్ దానం ఇవ్వడం కానీ, లేకపోతే గారెలు ఎవరికన్నా ప్రసాదంలా చేసి పెట్టడం కానీ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఏం భయపడక్కర్లా, చక్కగా ఉంది భవిష్యత్తు. కానీ శ్రమ ఎక్కువ పడవలసిన సందర్భం అయితే ఉంది. చేతికి నీలంగానే అలాంటివి ఏమన్నా ఉంటే ఉపయోగం లేదు, ఇప్పుడు ప్రస్తుతం తీసేసేయండి. ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాలన్నీ పాటించిన మీదట అన్ని విధాలా మీరు ఆశించిన హైట్స్ కి రీచ్ అవుతారు. ఓకే అండి, చాలా చక్కగా చదువుకోవాలనుకున్న అమ్మాయికి మీరు చాలా చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, గుంటూరు అనురాధ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? గుంటూరు జిల్లా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/1973. సమయం? ఈవినింగ్ 6:20. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? తెనాలి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. హెల్త్ ప్రాబ్లం అండి, అది అన్నోన్ డిసీజ్ లాగా నాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకొకటి మనోబలం, మాట తీరు మెరుగుపరచడానికి ఏం చేయాలి, నీటి గురించి పరిహారం. ఓకే అండి, చాలా చక్కటి ప్రశ్న వేశారు. మనోబలం, మానసిక వ్యధ పోవడానికి ఏం చేయాలంటున్నారు. పద్మజరాణి గారితో మాట్లాడండి, వివరంగా చెప్తారు. బాగుంది. ఇప్పుడు తన యొక్క జాతకం ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తీసుకున్నా ఏదైనా సరే ప్రస్తుతం నడుస్తున్న దాని ప్రకారం ఏంటంటే మనకి మొన్నటిదాకా నడిచిన సమయం అంటే ప్రస్తుతం కాదు ఇది, ఇప్పుడు ఇంకా అంటే ఇంకా ముందు దీని యొక్క డ్యూరేషన్ ఇంకొక 4 రోజుల పాటు ఉంది నడుస్తున్నది. దీనివల్ల ఏంటంటే అన్ని కార్యక్రమాల్లో తెలియని ఆందోళన, ఇబ్బందులు కలిగే టైమే నడిచింది. అదొకటి. ఇక రెండోది, నడుస్తున్న దశల్లో కూడా మీకు రాహు యొక్క అంతర్దశ ఒకటి నడుస్తుంది. ఈ రాహు ఎప్పుడు కూడా ఆందోళన కారకుడు. ఏదైనా విషయాల్లో కూడా తొందరగా ఒక డెసిషన్కి వచ్చే లోపల రకరకాలుగా మనసుని పరిపరి విధాల తీసుకెళ్లి మనోబలం లేకుండా సంకల్ప బలాన్ని కూడా ఇటువంటి తారుమారు చేయగలిగిన శక్తి ఉన్న ప్లానెట్ గా నేను చెప్తాను. కాబట్టి అది ఒక ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు, అంటే మీ యొక్క ఆలోచనలకు సంబంధించి. అలాగే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా జ్యోతిష్యం, వాస్తు రెండు ఉంటాయి. కాబట్టి మీరు వాస్తు ప్రకారం ఏమన్నా ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నారేమో ఒకసారి చూసుకోండి అమ్మా. ఈస్ట్ కానీ, ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నా, ఈస్ట్ లో కనీసం మీరు ఉండే రూమ్ ఏదైనా సరే ఈస్ట్ కి సంబంధించిన అడ్డంకులు, ఒకవేళ మీరు ఉండే రెంటెడ్ హౌసే, నేను సొంత ఇంట్లో లేనండి అనుకున్న రెంట్ హౌస్ అయినా రెంట్ కట్టేది మనమే. కాబట్టి తప్పనిసరిగా మన మీద యొక్క మంచి చెడ్లన్నీ ఆధారపడి ఉంటాయి. ఈస్ట్ మంచిది కదండి, ఎందుకు కాదంటే అందరికీ అన్ని మంచిగా ఉండాలని లేదు, అందరికీ అన్ని చెడ్డవని కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివేనమ్మా. మీ జాతకానికి ఈస్ట్ వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి పరిగణలోకి తీసుకోండి. అలాగే రెండోది వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితిలో కూడా రాహు, కాబట్టి దానివల్ల కూడా మనసు పరిపరి విధాలు వెళ్ళడము, డిస్టర్బెన్స్, టెన్షన్ గా ఉండడము, స్థిమితం లేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. దీని యొక్క డ్యూరేషన్ మీకు ఎంత లేదన్నా కూడా ఇంకా రాగల 2 years పాటు ఇది ఉంది. కాబట్టి ఈ ఆందోళన నుంచి ఫస్ట్ మీరు బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. అప్పుడు మీకే మీ మీద చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే మినిమల్ దానం ఇవ్వడము, అలాగే దాంతోపాటు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడము, దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు పఠించడము, అలాగే దుర్గాదేవి గుడికి రెగ్యులర్ గా వెళుతూ, అది కూడా ఏంటంటే
ముఖ్యంగా ఆదివారం నాడు పెట్టుకోండి. ఆదివారం దుర్గాదేవి గుడికి వెళ్ళి వీలైనంత సార్లు కుంకుమ పూజ చేయించడము, ఆ కుంకాన్ని మీరు రోజు ధరించడం లాంటివి ఇవన్నీ చేసినట్లయితే చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మీకు పడదు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ కూడా సూర్యుడికి సంబంధించి సూర్య నమస్కారాలు కూడా మీరు రోజు చేయడం అలవాటు చేసుకున్నట్లయితే, అది కూడా సూర్య నమస్కారాలు అంటే యోగాలో వచ్చే సూర్య నమస్కారాలు కాదండి, మామూలుగా స్నానం చేశాక ఒక 5 నిమిషాలు మీ మనసులో సంకల్పం. ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా, శారీరక ఆరోగ్యానికి, దేనికైనా ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటారు కాబట్టి సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి ఆ రకంగా మీరు సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు కూడా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. రాగల కొన్ని వారాల లోపల మీకే తేడా తెలుస్తుంది. ఆదివారం నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించండి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శశిధర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/09/1986. సమయం చెప్పండి. 7:25 AM మార్నింగ్ అండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? కాకినాడలో పుట్టానండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. మేడం, నేను 2 years నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను మేడం. అది అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుందా లేదా అని అడుగుదాం, అంటే జాబ్ ఎలా ఉంటుంది ఏంటని అడుగుదామని చేశాను మేడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అన్నారు కదా, మరి మీ వంతు కృషి మీరు చేస్తున్నారా? చేస్తున్నాను. అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాను మేడం. ఇంటర్వ్యూ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం కూడా జరిగింది. బ్యాంక్స్ అని 2-3 POs కూడా ఇంటర్వ్యూ వరకు వస్తున్నాయి, కానీ ఏది తాగట్లేదు. క్లర్క్స్ కూడా అయ్యాయి. అవ్వాలంటే ఏం చేయాలో పద్మజారాణి గారు చెప్తారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఈయన చాలా కష్టపడుతున్నాను, అన్ని నోటి దాకా వచ్చి కూడా పోయాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే అని చెప్పారు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని కూడా మెయిన్ గా ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ఈయన కృషిలో లోపం కాదు, అక్కడ ప్రస్తుతం నడుస్తున్నది కూడా ఏలినాట్స్ అని. అది దాదాపుగా మీకు 2007 నుంచి 7.5 సంవత్సరాలు ఉండడం. రెండోది మీకు బాధకుడి దశ అంటే బాధక స్థానంలో ఉండే రాహు దశ కూడా నడుస్తుంది. ఈ రాహు దశ మీకు ప్రధానంగా నడవడం, ఆ రాహు దశతో పాటు ఈ ఏలినాట్స్ నడవడం, ఈ రెండు కాంబినేషన్ వల్ల ఎలా ఉంటుందంటే జ్యోతిషపరంగా తప్పనిసరిగా ఒకలాంటి ఇబ్బంది ఏర్పడము, పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాకపోవడము, మానసికంగా తెలియని గందరగోళము, అంటే ఎప్పటికప్పుడే ఎంత కష్టపడి పెడుతున్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయేట్టుగా, అంటే ఉపయోగం లేకుండా ఎంత ఇంటర్వ్యూలో మనం బాగా చేసామన్నా ఆన్సర్ వచ్చేటప్పుడు దానికి సంబంధించి ఆసక్తికరంగా లేని పరిస్థితులు రావడం వల్ల కొంత డిప్రెషన్కి లోనయ్యే సమయం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఒకటి అది గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, దాంతోపాటు వాస్తు అనేది మనిషి మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాను అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏమైనా నార్త్ ఈస్ట్ కానీ నైరుతి అంటే ఈశాన్యం కానీ నైరుతి కానీ ముఖాలుగా కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బందులుగా కానీ ఉన్న రూమ్ లో ఉండే ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే అలాంటి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారా, ఈవెన్ ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా ఇందులో మనం కలపచ్చమ్మా. ఒకవేళ అలాంటివి ఏదైనా ఉంటే దానివల్ల కూడా అంటే ఒక పక్కన గ్రహస్థితి సమానంగా లేకపోవడం, ఇంకో పక్కన మనం ఉండే వాతావరణం కూడా సక్రమంగా లేనప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఒకవేళ కనుక అలా ఉంటే ఈసారి మీరు ప్రయత్నించేటప్పుడు వీళ్ళంతవరకు ఈశాన్య నైరుతి ఇబ్బందులు లేని చోట నుంచి మీరు ప్రయత్నించడం కూడా చేయండి. అలాగే పరిహారాలు కూడా తప్పనిసరిగా దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం అనేది, దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు వినడం అనేది, వీటితో పాటుగా ప్రతి గురువారం నియమాలు చాలా అవసరము. గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఆ తర్వాత దాంతో పాటుగా ఏలినాటి ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆవుకి బెల్లం నువ్వులు లాంటివి నైవేద్యం పెట్టడం అనేది, అలాగే శివుడికి రుద్రాభిషేకాలు, ఎందుకంటే రెండు ప్రబలంగానే ఉన్నాయి. ఇక్కడ ఒక పక్కన గోచారీత్య ఇబ్బంది అలాగే ఉంది, ఒక పక్కన వాస్తుపరంగా వెరిఫై చేసుకోవాలి మీరు, ఇంకోటి ఏంటంటే నడిచే దశ అలాగే ఉంది. కాబట్టి ఏమన్నా చేతికి మీరు పుష్యరాగంగానే గోమేదంగానే పెట్టుకున్నారేమో చూసుకోండి. ఆ రెండు ఉన్నా కూడా అది కూడా అలాగే మిమ్మల్ని డౌన్ ఫాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు అది లేకుండా ఈ రెమెడీస్ మీరు పాటించి అప్పుడు మీరు ట్రై చేయండి, వెళ్ళి రాసుకోండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది తప్పనిసరిగా కనబడుతుంది. అలాగే జూలై 26వ తేదీన జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. సాధారణంగా ఈ రోజున పుట్టిన వాళ్ళ లక్షణాల్లో ప్రధానంగా లేడీస్ కి ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ మైండ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ జనరల్ గా ఆడవాళ్ళు అనేప్పుడు కొంతమంది ఇంటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది అందచందాలకి అలంకరణకి, ఇలా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క క్రైటీరియా ఏంటంటే మెయిన్ గా అంటే వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎంతసేపు కూడా వీళ్ళకి చాలా ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ఆశయాలు, చాలా హైట్స్ అంటే పెద్ద పెద్ద స్థాయికి రీచ్ అవ్వాలి, పైకి వెళ్ళాలన్న ఉద్దేశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగానే ఇది వీళ్ళు ప్రొఫెషన్ ని మెయిన్ గా పెట్టుకుంటారు టార్గెట్ గా. దానికోసం ఎన్నో విషయాలు కూడా వాళ్ళు వదిలేసి ఎలాగైనా సరే అనుకున్నది రీచ్ అయ్యాక వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సాధారణంగా అలాంటి తత్వం ఉన్నప్పుడు అది వైవాహిక జీవితంలో ఎలాంటి ఇంప్రెషన్ చూపిస్తుందంటే, ఓకే కరెక్టే, జీవితంలో ఎన్నో సాధించాలి, ఎంతో మనం తీసుకోవాలి, అన్ని కరెక్టే, కానీ ఫైనల్ గా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించడం బట్టి ఆటోమేటిక్ గా ఇంట్లో వాటి మీద కొంత
తగ్గినట్టుగా అవ్వడం బట్టి కొంత కుటుంబాల్లో ఇన్కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ముఖ్యమైన సలహా రెండింటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించింది పొందడానికి కుటుంబపరంగా బాగుండడానికి అవకాశాలు. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారండి. అలాగే ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ రోజు కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యని సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. పద్మజారాణి గారు మీకు చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు. అలాగే రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేషంగా పద్మజారాణి గారు ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు కనుక రేపటి గుడ్ టైం కార్యక్రమం తప్పకుండా చూడండి. మీరు చూడండి, అందరికీ చెప్పండి, అందరినీ చూడమని చెప్పండి. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. Anchors Dress Courtesy by Cotton World, sarees and dress materials, manufacturers and wholesalers.